యూటీవీకి స్వాగతం. అందరికీ నమస్కారము. దేవుని కంటే ముందు ఏమున్నది? దేవుని అవగాహనే లేదు. కానీ దేవుని కంటే ముందు ఏమున్నదో తెలుసుకోవడానికి చాలామంది సాహసించరు. దేవుని కంటే ముందు ఏమున్నది అని మనం చూస్తే బైబిల్లో పాత నిబంధన గ్రంథము ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అగాధ జలములు కమ్మి ఉండెను అని ఉంది. అగాధ జలములు, పెద్ద అగాధము, వాటిపైన జలములన్నీ కమ్మి ఉన్నాయి. అప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెనని మనం రెండవసారిగా చూస్తాం. అగాధము జలములు, చీకటి చేత కమ్మి ఉన్నది, వెలుగు లేదు, చీకటి ఉంది, మొత్తము జలములు ఉన్నాయి. ఆ జలముల పైన చీకటి కమ్మి ఉంది. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దేవుడు? జలములే ఉన్నాయి. అప్పుడు దేవుని కంటే ముందు జలములు ఉన్నాయి. ఆ జలములలో నుంచే ఉద్భవించాడు దేవుడు. అందుకే దీన్ని సేమ్ ఈ యొక్క భావానికి అర్థం ఇచ్చేటువంటి మాట మన వేద శాస్త్రములు ఉంది. నారాయణుడు అని ఉంటుంది. నారా అంటే నీళ్లు, యనుడు అంటే ఉద్భవించిన వాడు. నీళ్ళ మీద నడిచేవాడు కాదు, నీళ్ళ మీద తిరిగేవాడు కాదు, నీళ్ళ నుండి ఉద్భవించిన వాడు నారాయణుడు అంటే. కాబట్టి దేవుడు జలములో నుండి ఉద్భవించాడు, నారాయణుడు అంటారు. దేవుడు అంటే కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు, రంగు భాషలకు వేరు వేరు దేవుళ్ళు లేరు. అందరికి ఒకడే దేవుడు. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని రంగులకు, అన్ని భాషల వరకు అందరికీ ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఈ సృష్టికి పూర్వం, దేవుని కంటే పూర్వం ముందుగా ఆరంభములో ఆదియందు జలములు కమ్మి ఉన్నాయి. ఆ జలముల మీద చీకటి కమ్మి ఉంది. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మ, దేవుని కంటే ముందు నీళ్లున్నాయి, తర్వాత దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నాడు. అంటే నీటిలో నుంచాడు. నిజంగా మనం చూస్తే దేవునికి ఒక పేరు ఉంది, ఏంటంటే సర్వశక్తిమంతుడు అని. సర్వశక్తిమంతుడు. ఈ ప్రపంచములో సర్వశక్తి ఎవరికి ఉందంటే నీటికే ఉన్నది. నీటికే ఉన్నది. కాబట్టి నీరు ప్రవాహం వచ్చిందంటే ఎవ్వరు తట్టుకోలేరు. ఊర్లు కొట్టుకుపోతాయి, నగరాలు పట్టణాలు కొట్టుకుపోతాయి. మనం ఆ మధ్య కాలంలో అమెరికాలో చూస్తే తుఫాను, ఒక్కొక్క పేరు పెట్టి తుఫాన్లు వస్తూ ఉన్నాయి. తుఫాన్లు వచ్చినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. మనుషులే అక్కడి నుండి పారిపోవాలి, దూరం పోవాలని చెప్తూ ఉంటారు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందంటే ఊర్లు కొట్టుకొని పోయి అనేకుల ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జలములకు మించిన శక్తి లేదు. జల ప్రవాహములు గొప్పవి. కాబట్టి ఆ ప్రవాహములో నుండి, ఆ జలముల నుండి దేవుని ఆత్మ ఉద్భవించింది. జలముల పైన అల్లాడుచున్నాడు. ఆయనే నారాయణుడు. నారా ప్లస్ యనుడు. నారా అనగా నీళ్లు, యనుడు అనగా ఉద్భవించిన వాడు. నీళ్ళ నుండి ఉద్భవించిన వాడు నారాయణుడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఆ నారాయణుడు ఎక్కడో లేడు. బైబిల్లో ఆదికాండములో 1వ అధ్యాయంలో 2వ వచనములో ఉన్నాడు. కాబట్టి దేవుని కంటే ముందుగా నీళ్లు ఉన్నట్లుగా మనము చూస్తాము. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. జలముల పైన అల్లాడుచున్న దేవుడే నారాయణుడు. ఆ నారాయణుడు హిందువులకు దేవుడు, ముస్లింలకు దేవుడు, క్రైస్తవులకు దేవుడు లేడు, యూదులకు ఒక దేవుడు లేడు. అందరికీ ఒక్కడే దేవుడు. ఆయన ఏకో నారాయణుడు. కాబట్టి అట్టి నారాయణుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.